నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్లో ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలను చూసే ముందు లైవ్లో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అవుతారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్. నమస్తే. నమస్తే. రైట్, మెయిన్ ఇవాళ పేపర్లో సాక్షి హెడ్లైన్ తీసుకుందాం. నిన్న హైదరాబాద్కి నాంపల్లి కోర్టులో జగన్ హాజరయ్యారు. ఉప్పొంగిన అభిమానం, కనుచూపు మేర అభిమానం జనం, పక్క రాష్ట్రంలోనూ చెక్కు చెదర్ని ప్రజాభిమానం, జగన్ నినాదాలతో హోరెత్తిన భాగ్యనగరం. వైఎస్ జగన్కు హైదరాబాద్లో ఘన స్వాగతం లభించింది. అభిమాన నేతను చూసేందుకు భారీగా పోటెత్తారు అభిమానులు. దగ్గర నుంచి చూడాలని, చేయి కలపాలని పోటీపడ్డ యువతి. నాంపల్లి కోర్టు వరకు అడుగులో అడుగు వేసిన జనం. జగన్ను చూసేందుకు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది సైతం పోటీ పడ్డారు. జనాదరణను చూసి ఓర్వలేకపోయినా అంటూ కొంతమంది విమర్శలు చేశారు. దానికి సంబంధించినటువంటి వార్తని మనం సాక్షి టాప్ హెడ్లైన్లో చూస్తున్నాం. నెక్స్ట్, హైదరాబాద్లోని లోటస్ పాండ్కు కూడా అశేష జనసందోహం మధ్య జగన్ అభివాదం చేస్తున్నారు ప్రజలకి. మనం సాక్షి టాప్ హెడ్లైన్లో ఇమేజ్ క్లిప్పింగ్ చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు బండారు రామ్మోహన్ రావు గారు? నిన్న 11:45 ఎగ్జాక్ట్లీ నాంపల్లి కోర్టుకి వైఎస్ జగన్ హాజరయ్యారు. అలాగే అక్కడ నుంచి 12:20 నాంపల్లి కోర్టు నుంచి లోటస్ పాండ్కి చేరుకున్నారు. అక్కడ కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇటు కోర్టు, అటు లోటస్ పాండ్. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? మనోజ్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. కాబట్టి నాకు అభిమానం హద్దులు మీరితే అభిమానం ఉండాలి. కానీ విలనీ హీరోయిజం పెరుగుతున్న క్రమంలో మనం చూస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారి విధానాల పరంగా ఓట్లు పడతాయి, కానీ జనాదరణ, జనం ఎంత వస్తుందని దాన్ని ఓట్లు పడే కదా. అంటే ఏ కేసులో వస్తున్నారు? ఆయన ఆదాయానికి మించిన ఆదాయ సంపద సృష్టించుకున్న కేసులో వస్తున్నారు కదా. ఆస్తులు ఉన్నాయి, అవినీతికి మనకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయి, క్విడ్ ప్రోకర్ అని రకరకాల సిబిఐలో 10-12 కేసులు ఉన్నాయి. అందులో కొన్ని కేసుల్లో వాయిదా పడ్డాయి. ఇప్పటిదాకా బెయిల్లో ఉన్నారు, బెయిల్ మీద ఉన్నారు. విదేశాలకు పోయి వచ్చిన పర్మిషన్ తీసుకున్నారు. గత 6 ఏళ్ళుగా కోర్టుకు హాజరు కాలేదు. అంటే బెయిల్ మినహాయింపు, మన హాజరు మినహాయింపు పొంది ఉన్నారు. అంటే ఏమంటున్నానంటే, కామ్గా వచ్చిపోవచ్చు కదా. అంటే జనాదరణ ఉంది అని నిరూపించుకోవడానికి ఇది ఒక మార్గం ఉంటుంది. అంటే కోర్టుకు వచ్చినా ఇంకేం చేసినా సరే మార్గం. ఈయన ఒక్కడే కాదు, గతంలో ఎవరైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, లేకుంటే గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా చూశాం కదా, ఓటుకున్న కేసులో జైలుకి వెళ్ళి జైలు నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఊరేగింపు వచ్చారు, కేసు అయింది. నేను ఏమంటానంటే, అభిమానం ఉండొచ్చు కాదంటలేదు, కానీ ఏ కేసులో ఎక్కడ కోర్టుకు వచ్చేందుకు ఏమున్నది, రాష్ట్రానికి వచ్చిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు కదా. అంటే అట్లా లేదు. రాజకీయాల్లో ప్రతిదీ కూడా రాజకీయం, ప్రతి చేయడమే. అభిమానం వాళ్ళకు ఉండొచ్చు, నష్టమేం లేదు. కానీ ఎక్కడి రూల్స్ అక్కడ పాటించాలి కదా. పబ్లిక్ న్యూసెన్స్ కదా, వరకు చెప్పండి, విమానాశ్రయం దగ్గర కానీ, అక్కడ కానీ, ఇక్కడ కానీ. ఇట్లా ఎవరైనా, ఈయనే కాదు, రేవంత్ రెడ్డి కావచ్చు, రేపు కేసీఆర్ కావచ్చు, ఇంకో ఏరాడు ఊరేగింపు తీసేటప్పుడు ఆ నిలబడే పద్ధతిని చూసిన కార్లు, అది ఆర్టీఏ రూల్స్ విరుద్ధం. కారు నడుస్తుండగా అట్లా నిలబడడానికి వీలు లేదు అంట. చూస్తున్నాం, అంత రాజకీయ నాయకులు అది చేస్తుంటారు. అదే సామాన్య పౌరుడు ఆ పని చేసిన అనుకోండి, నేను తెల్లారికన్నా అరెస్ట్ చేస్తారా, చేయరా? బందోబస్తు అవసరం. ఆయన మన కేటగిరీ, మనకు భద్రత ఉన్నది, ఎవరి అవసరమే కాదట్లేదు. రోపు అవన్నీ కరెక్టే. కానీ ఒక మనిషిని మనం హీరోగా అభిమానించే క్రమంలో కానీ ఆ మనిషి ఆడ కానీ మగ కానీ వాళ్ళకి అభిమానం ఉంటే ప్రజలు వస్తారు, కాదంటే. కానీ ఓటు కదా ఆఖరికి నిరూపించేది. చూసాం కదా మొన్న ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి ఏమైందో చూసినాం కదా. అందుకని దయచేసి పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దు, ఎవరైనా సరే అంటున్నారు. అట్లా నిలబడి ప్రయాణం చేస్తే తప్పు. ఆ గన్మెన్లు వాళ్ళు వీళ్ళందరూ కూడా అంటున్నారు. సరే, కోర్టుకొచ్చారు. నిన్న హాజరు మినహాయింపు నుంచి మనకు హాజరు మినహాయింపు ఇవ్వలేదు కనుక కోర్టుకు వచ్చారు. నిన్న కోర్టు 5 నిమిషాల పని. నిన్న పొద్దునాక హైప్ క్రియేట్ చేసి, మన మీడియా కూడా పేద హైప్ క్రియేట్ చేసింది. ఆయన దిగినప్పటి నుంచి మొదలు పెడితే కోర్టుకు హాజరయ్యేదాకా. దీన్నే నేను సామాజిక ఉపయోగమైన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, వాటి మీద మన మీడియా కూడా పెడతలేదు, శ్రద్ధ ఆకులేదు. చూస్తున్నాం కదా, పత్తి రైతులు చచ్చిపోతున్నారు, అక్కడ నానిపోతున్నది. దాని మీద ఎంతమంది మనం చూపెడుతున్నాం? కేవలం రాజకీయ కోణం నుంచి జరిగే సంఘటనలు మాత్రమే చూపెట్టడం వల్ల అసలైన మానవీయ కోణము, పిల్లలు చనిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు, వీటి మీద మనం ఎక్కువ పెడతారేమో నా ఉద్దేశం. సరే, మంచిగా చెడ్డో వచ్చిండు, ఆయన హాజరై వెళ్ళిపోయాడు, ఇంటికి పోయాడు. ఇంట్లో ఏం మాట్లాడతారు, భార్య భర్తలు ఏం మాట్లాడుకుంటారు, అన్న చెల్లెలు ఏం మాట్లాడుకుంటారు, తల్లి కొడుకులు ఏం మాట్లాడుకుంటారు, ఇది కదా మనది సమస్య. అందుకని ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఆయన మీద కోపంతో అంటలేదు, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానం ఉంది, కాదంటలేదు. కోర్టుకు వచ్చేటప్పుడు కూడా ఈ డ్రామా అవసరం అంటారు, ఈ డ్రామా అంటున్నారు వీళ్ళందరూ కూడా. అంతమందిని అక్కడికి ఎట్లా అనుమతించారు వీళ్ళందరినీ కూడా? విమానాశ్రయం నుంచి మొదలు పెడితే ఊరేగింపుగా బయలుదేరాడు. ఇంక న్యాయం మధ్యలో ఊరేగింపు మన రేవంత్ రెడ్డి చేస్తేనే కేసు అయింది దాని మీద.
అందుకని ఏమంటున్నానంటే వాళ్ళకి అంతఃపుర వ్యవహారం లోపల అన్న చెల్లెలే మాట్లాడతారు, ప్రతిదీ హై క్రియేట్ చేయడం. అభిమానులు కూడా హద్దు మీరొద్దు, ఎక్కడికెక్కడ ఉండాల్సిన అవసరం ఉన్నది. రాజకీయమే, సామాజికమే. అట్లాగే వాళ్ళ పలుకుబడి ఉంటది. కానీ ఇవన్నీ పక్కన పెట్టి మేమైతే ఊరేగుతామంటే ఈ ఆర్టీఏ కనుక కేసు తెలుసుకుంటే అది జారిపోతుంది. ఆ గన్మెన్లు ఎక్కడము, ఆ నిలబడి ప్రయాణం చేయడము, కారు నడుస్తుండగా, అది రూల్స్ విరుద్ధం కదా. మామూలు వాడు చేస్తే ఏం చేస్తారు చెప్పండి. నా అంటాడు మీలాంటాడు అట్లా ఊరేగింపు తీసేవాడు ఏం చేస్తారు? లోబడి పడేస్తారు కదా. అంటే ఒకరికోరి చట్టం అందరికీ సమానం కాదు. అది వీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు అంటున్నారు. చాలా వరకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే రాజకీయ నాయకులకు మంచిదని నా ఉద్దేశం. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. ఏదైతే ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇచ్చారు. అరవింద్ కుమార్ విచారణకు డిఓపిటి పచ్చజెండా ఊపగానే అభియోగ పత్రాలు సిద్ధమయ్యాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలి విచారణ ఎదుర్కొంటున్న తొలి మాజీ మంత్రి కేటీఆరే కానున్నారు. ఏదైతే ఫార్ములా ఈ కేసులో గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించడంతో ప్రభుత్వ ఖజానాకు 54.88 కోట్లు నష్టం వాటిల్లిందని, ఇందుకు బాధ్యులుగా అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ని, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్, అలాగే అక్కడ ఉన్నటువంటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలపై 2024 డిసెంబర్ 19న అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ మజీద్ అలీఖాన్ ఈ కేసును నమోదు చేశారు. దానికి సంబంధించినటువంటి గవర్నర్ కూడా అనుమతి ఇచ్చారు. ఇక తర్వాయే ఇంకా ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకు వేసే అవకాశం కూడా కనిపిస్తుంది కేటీఆర్ కేసులో. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్త? మనోజ్, ఇది మొదటి అడుగు పడింది. దీనికి కొంచెం అకాడమిక్ గా 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. అవినీతి నిరోధక చట్టం వేరు, మామూలుగా బిఎన్ఎస్ వేరు. అవినీతి నిరోధక చట్టం 1988లో అప్పటి రూల్స్ ప్రకారం ఏముందంటే పబ్లిక్ సర్వెంట్, అంటే పబ్లిక్ సర్వెంట్ ఎవరు వస్తారు? అటెండర్ నుంచి మొదలుకొని చీఫ్ సెక్రటరీ దాకా ప్రభుత్వంలో ఉండే అంత యంత్రాంగం. అట్లాగే పబ్లిక్ సర్వెంట్ అంటే మంత్రులు అందరూ పబ్లిక్ సర్వెంట్స్ కింద వస్తారు, అంటే మంత్రి, ముఖ్యమంత్రితో సహా. వీళ్ళ మీద వాళ్ళు విధి నిర్వహణ ఉన్నప్పుడు విధాన నిర్ణయాలు చేస్తే దాని మీద ప్రశ్నించే క్రమంలో అవినీతి జరిగిందని ఏమైనా ఉంటే అవినీతి కేసుల్లో మాత్రమే, మిగతా కేసుల్లో కాదు, అవినీతి జరిగిందని వాళ్ళు నిరూపించే ప్రయత్నంలో ఏమైనా చర్యలు తీసుకోవాలంటే అంతకంటే పై అధికారి, అటెండర్ అయితే అక్కడ ఏ ఆఫీసులో పనిచేస్తున్నారో అంతకంటే పై ఆయన అపాయింట్మెంట్ చేసే అధికారం ఉన్నది వాళ్ళు. కలెక్టర్ అయితే చీఫ్ సెక్రటరీ, మంత్రి అయితే గవర్నరు, ఇది మనకు ఎమ్మెల్యే అయితే స్పీకరు అధికారం తీసుకోవాలి, అనుమతి తీసుకోవాలి. ఇది లెక్క. కనుక ఎమ్మెల్యే అయితే స్పీకర్, అది విధానసభ అయితే విధాన మండలి చైర్మన్, లేకుంటే విధానసభ అయితే విధానసభ స్పీకరు, పార్లమెంట్ మెంబర్ అయితే పార్లమెంట్ స్పీకర్తో అనుమతి తీసుకోవాలి. ఓన్లీ అవినీతి కేసులో మాత్రమే. అయితే అప్పుడు ఎట్లా ఉండే అంటే కేసు బుక్ చేయడానికి మన అనుమతి అవసరం లేకుంటుండే గతంలో చట్టంలో, 1988 చట్టంలో ఏముండే అంటే ఛార్జ్ షీట్ వేసేటప్పుడు కేసు బుక్ చేయొచ్చు, విచారణ జరపవచ్చు. అంతే అయిపోయిన తర్వాత మన నేరారోపణ పత్రం అంటారు, అది దాఖలు చేసేటప్పుడు మాత్రమే అనుమతి తీసుకోవాల్సి ఉండే. ఎప్పుడైతే 2018లో అంటే 88 అంటే 30 సంవత్సరాల తర్వాత ఒక చట్టంలో మార్పు తీసుకొచ్చారు. 17A అనే దానికి సెక్షన్ మార్పు తీసుకొచ్చారు. అందులో ఏముందంటే మీరు ప్రాసిక్యూట్ చేసేటప్పుడే, అంటే కేసు ఫైల్ చేసేటప్పుడే, కేసు మనకు మొదలు పెట్టేటప్పుడే పర్మిషన్ తీసుకోవాలన్నారు. మేము అప్పుడు వ్యతిరేకించాము. మేమంతా పెద్ద ఉద్యమాలు చేసాం. నల్సార్, మన వానభూ శ్రీధర్ గారు, మేమంతా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాం. అధికారులకు అవినీతి చేసిందని నిరూపించడం ముందు మొదలు కేసు పెట్టడానికి పర్మిషన్ తీసుకోవడం అంటే ఎవరిస్తారు? ఏ ప్రభుత్వం ఇస్తుంది? ఏ ప్రభుత్వమైనా తన అధికారినో తన మంత్రినో బలి చేయదు కదా. అందుకని 90% ఇవ్వదు పర్మిషన్, ఇది తప్పవుతుంది. కనుక ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వాలి, అనుమతి అవసరం లేదు అని చెప్పుకుంటూ మేము ఉద్యమాలు చేసినాం. కానీ అది ఆ సెక్షన్ అమెండ్ అయింది. అమెండ్ కావడంతో పాటు లంచం తీసుకున్న వాడు ఎంత నేరస్తుడో, లంచం ఇచ్చిన వాడు కూడా నేరస్తుడని మొదటి నుంచి ఉన్నది. లంచం ఇచ్చిన వాడిని అరెస్ట్ చేయడానికి కూడా చాలా క్లాజులు పెట్టింది. ఇంకొక 17A BC అందులో పెట్టింది. నేను నా లంచం ఇచ్చిన వాడిని పట్టుకునే బదులు, లంచం తీసుకున్న వాడిని పట్టుకునే బదులు లంచం ఇచ్చిన వాడిని కూడా బగ్ చేసుకుంటూ బెదిరించడమే ఏ రకంగా ఇది అని చెప్పి మేము అన్నాం. తప్పే, ఇవ్వడం తప్పే. వీడి ప్రోగ్రామ్ ఉంటుంది, వీడికి అవసరం వాడికి అవసరం ఇచ్చుకుంటారు. అటువంటి అప్పుడు వేరు. కానీ మామూలుగా ఒక సర్టిఫికేట్ అవసరం ఉండో, రకరకాల అవసరం ఉన్నప్పుడు లంచం ఇచ్చిన వాడిని కూడా బలి చేస్తే ఇక ఇవి తీసుకున్న వాడు బహాలైపోతారు, ఇచ్చిన వాడికి జైలుకి పోతారు కదా. అందుకని ఇవన్నీ తప్పులు ఉన్నాయని చెప్పినాం. ఇప్పుడు ఏమైందంటే అదే తప్పు కొనసాగుతుంది. 2018లో 17A సెక్షన్ లో ఏం చెప్పారంటే ఎమ్మెల్యేలు అయితే స్పీకర్ అనుమతి తీసుకోవాలి. ఓన్లీ అవినీతి నిరోధక చట్టం కింద, మిగతా చట్టం కింద. దొంగతనం చేసి పారిపోతున్నాడు ఎమ్మెల్యే, పట్టుకుంటారు, సమస్య లేదు. అక్కడ ఈ అనుమతులు ఇట్లే ఉండవు. అది ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, లేకపోతే మామూలుగా ఉద్యోగి కావచ్చు.
ఇక్కడ ఈ అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం 17A అమెండ్ తర్వాత ఏదైతే ఈ కార్ రేసులో ఆనాడు ఆయన మంత్రిగా ఉన్నారు కనుక పబ్లిక్ సర్వెంట్ కింద ఉన్నారు, అంటే ఈ నేరం జరిగింది అంటున్నారు కదా, ఆ సమయంలో ఆయన పబ్లిక్ సర్వెంట్ గా ఉన్నారు కనుక ఆయన మీద కేసు పెట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పటిదాకా జరిగింది ఏంటి మరి అంటే విచారణ మాత్రమే జరిగింది. ఆయన 2-3 సార్లు విచారణ పిలిచారు, విజిలెన్స్ కమిషన్ పిలిచింది, ఏసీబీ పిలిచింది. పిలిచినాక కేసు అంటే ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటే, కేసు ఫైల్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఆయన అప్పుడు మంత్రి గారు, ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు స్పీకర్ అనుమతి అవసరం ఉండే. కానీ ఆనాడు నేరం జరిగిందని వాళ్ళు ఆరోపిస్తున్నారు కనుక ఆ కేసులో అప్పటి మంత్రి కనుక ఆయన గవర్నర్ అనుమతి అవసరం ఉండే. గవర్నర్ గారు అనుమతి ఇవ్వలేదు, చాలా రోజులు పెండింగ్ పెట్టుకున్నారు. మన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఈ పార్టీలు ఆరోపించుకున్నాయి కదా, చూసారా, కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి అనుమతిస్తలేడు గవర్నరు కనుక బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే పోమన్నారు. అందుకనే ఇదంతా గొడవ ఎందుకు? అట్లాగే నిన్ననే ఇంకో తీర్పు వచ్చింది కదా, దాని గురించి వేరే మాట్లాడుకుందాం. తీర్పు వచ్చింది కదా, ఏది గవర్నర్లకు రాష్ట్రపతికి గడువు విధించవచ్చా లేదా కనుక ఇదంతా ఎందుకు మనకు అనుకున్నా, నిన్ననే ఆ తీర్పు నిన్ననే వచ్చింది, అనుమతి కూడా ఇచ్చేసేసారు, అయిపోయింది. ఈ అనుమతి ఇవ్వడంలో ఇప్పుడు మొదలైంది, అసలు కేసు మొదలైంది, ఇల్లాలి కారు అన్నట్టు. ఆ కేసు ఏంది? ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తారు, ఆ తర్వాత అరెస్ట్ చేస్తారా చేయరా అనేది ఆ కేసు దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఆయన దేశంలో ఉన్నారు, ఎక్కడ పారిపోలేదు, అరెస్ట్ చేస్తారా అనేది తర్వాత సంగతి. ఈ కార్ రేసులో ఒక 2 విషయాలు చెప్పి ముగిస్తాను నేను. ఈ కార్ రేసులో ఏముందంటే, ఆనాడు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా పోటీ పడితే మనం తీసుకున్నాం, దానిలో 750 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి లాభం వచ్చింది అంటున్నాడు ఆయన. కాదు 54 కోట్ల 85 లక్షల రూపాయలు అక్రమంగా వాళ్ళు బదిలీ చేశారు, క్విడ్ ప్రోక్రో, దీనివల్ల వాళ్ళకు ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి అని చెప్పి ఆరోపణ ఆయన మీద కదా. అయితే ఎప్పుడైనా చూడండి, విధానపరమైన నిర్ణయాలలో జైలుకు పోవాలంటే చాలా ప్రొసీజర్ ఉంటుంది. విధానపరమైన నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఏమన్నాడు? ప్రొసీజర్ ఆస్పెక్ట్ లో తేడా జరుగుతున్నాయి అంటున్నారు. కరెక్టే. అధికారులు ఎందుకున్నారు? ఇప్పుడు మనకు ఐపీఎస్లు ఐఏఎస్లు ఎందుకున్నారంటే, ఏదైనా మంత్రి కానీ లేకుంటే ప్రజాప్రతినిధి కానీ తప్పు చేస్తే తప్పు జరగకుండా, అయ్యా ఇది లీగల్ గా చెల్లదు, మీరు ఇచ్చే ఆర్డర్ చెల్లదు అని చెప్పి వాళ్ళు డీసెంట్ నోట్ రాయాలి. ఇక్కడ ఏమైంది? కేటీఆర్ గారు ఏం చేశారంటే 54 కోట్ల రూపాయలు అటు ఇచ్చేసిండే హెచ్ఎండిఏని ఆదేశించారు. హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారం ఏంటంటే, హెచ్ఎండిఏ ఒక స్వతంత్ర సంస్థ, దానికి అటానమీ బాడీ లాగా ఉంటది అది. అటువంటి దానిలో 10 కోట్లు దాటితే ఖచ్చితంగా వాళ్ళు మన క్యాబినెట్ అనుమతి తీసుకోవాలని రూల్ ఉన్నది. 54 కోట్లు కదా, మేము తీసుకోకుండా ఇవ్వలేమని వాళ్ళు చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? కేటీఆర్ ఆదేశించుడు వేసేసిన అంటున్నారు. పోనీ వేసిన డబ్బులు ఎక్కడ పోయినాయి? బ్యాంకు ద్వారానే విదేశీ మార్క నిబంధనలకు అనుగుణంగానే అక్కడ మన గ్రీన్కో సంస్థకి వెళ్ళిపోయినాయి. గ్రీన్కో సంస్థ ఒప్పుకుంది, డబ్బులు రాలేదండి అక్కడ. అంటే అవినీతి ఎక్కడ జరిగినట్టు? పోయిన తర్వాత ఆ గ్రీన్కో సంస్థ పోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మేము చేస్తామంటే 10 నుంచి 5 ఉన్నారు. ఆ తర్వాత జరిగింది 8 కోట్ల రూపాయలు ఫైన్ కట్టండి అని వాళ్ళు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక లేఖ రాసింది. ఆ లేఖ పట్టుకుంటే ఇదంతా కదిలింది, డొంక అంతా కదిలింది. అంటే ఏమన్నట్టు, ఆ 8 కోట్లు కట్టడం అసలు మేము ఈ కార్టేస్ రద్దు చేసుకుంటున్నాం. వరుస సిరీస్ ఉండేది, 23లో జరిగింది, 24లో జరగాల్సి ఉండే, 25లో కూడా జరగాల్సి ఉండే, మేము రద్దు చేసుకుంటాం అన్నారు. రద్దు చేసుకుంటే ఫైన్ కట్టమని వాళ్ళు నోటీస్ పంపారు అక్కడ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఎట్లా చేసి దీని మీద ఏం చేద్దామని చూసేసి రొట్టెపేస్ కేసు అని ఆయన అంటున్నాడు, కానీ ఆ మాట అనను. కానీ ఈ కేసులో విధానపరమైన నిర్ణయాలలో ల్యాబ్స్ కనపడుతున్నాయి. అది ఎవరు చూసుకోవాలంటే అధికారులు చూసుకోవాలి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకోవాలి. దాంతో పాటు క్విడ్ ప్రోక్రో అంటే మనకు ఏవైతే ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయో, ఎలక్టోరల్ బాండ్స్ కొనుక్కునే క్రమంలో అందరూ కొనుక్కున్నారు. ఇదే గ్రీన్కో సంస్థ బీజేపీ కొనుక్కున్నది, కాంగ్రెస్ కొనుక్కున్నది, బీఆర్ఎస్ కొనుక్కున్నది, వైసీపీ కొనుక్కున్నది, టీడీపీ కొనుక్కున్నది. అంటే ఎక్కడ? అందుకే ఎలక్టోరల్ బాండ్స్ తప్పడదామా లేకుంటే ఇక్కడ చేద్దామా అని. మొత్తం మీద కేసులో నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మొదలైంది కేసు, మరి ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తారు, ఆ తర్వాత ఏం జరుగుతుంది వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం మాత్రం కేవలం 17A సెక్షన్ కింద ప్రజాప్రతినిధుల మీద కేసు పెట్టారంటే, పబ్లిక్ సర్వెంట్ మీద కేసు పెట్టాలంటే ఇది అవసరం కనుక ఇచ్చారు. ఈ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. దానం కడియంలకు మరోసారి స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. ఇక గతంలో కూడా దానం కడియంలకు నోటీసులు పంపించినా ఎటువంటి స్పందన అయితే కనపడలేదు. మరోసారి స్పీకర్ నోటీసులు పంపించారు. ఈ నెల 23వ తేదీలోగా సమాధానాలు ఇవ్వాలని అఫిడవిట్ రూపంలో స్పీకర్ కార్యాలయంలో అందజేయాలని కూడా సూచించింది. ప్రధానంగా ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారో, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అలాగే అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, కాళే యాదయ్య, డాక్టర్ సంజయ్, అలాగే కడియం శ్రీహరి, దానం నాగేందర్, మొత్తం 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ పూర్తయింది. ఇంకా 2 ఎదుర్కోవాల్సి ఉంది. 23 లోపల స్పందించాలనేసి కూడా స్పీకర్ కార్యాలయం తెలియజేస్తుంది. ఏం చెప్తారు ఈ వార్త గురించి?
ఈ మధ్య మళ్ళీ వేగవంతం చేసింది స్పీకర్ కార్యాలయం. 3 నెలల టైం అయిపోయింది, మిమ్మల్ని మరి మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడ చేసుకుంటారో ఆలోచించుకోండి అని చెప్పి స్పీకర్ను మందలించింది ఒక రకంగా చెప్పాలంటే కోర్టు. దాంతో ఇప్పుడు స్పీకర్ కార్యాలయం వేగంగా దీని మీద స్పందిస్తున్నది. ఇవి విచారణ పూర్తయింది. ఈ ఇద్దరు మాత్రం ఇప్పటికీ 4వ సారి అనుకుంటారు నోటీసు పంపడం. దానం నాగేందర్, కడియం శ్రీహరి గారికి 2 సార్లు నోటీసు పంపారు. ఇప్పటికే 4వ సారి ఇప్పుడు మళ్ళీ కొత్తగా నోటీసు పంపారు. వాళ్ళు వస్తారని అనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న మనకేంటంటే మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంది. ఎట్లాగూ మెడ మీద కత్తి ఖండిస్తుందని వాళ్ళకి తెలుసు కనుక బీఫామ్ తీసుకొని మన బీఆర్ఎస్ ప్రకారం ఎమ్మెల్యే ఎన్నికై తర్వాత మన కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ముంజేది కంకణానికి అర్థం ఎందుకంటే ఆయన కరెక్ట్ గా దొరికిపోయారు. అట్లానే ఇటుపక్క కడియం శ్రీహరి కూడా. వాళ్ళిద్దరు నా ఉద్దేశం ఏంటంటే పూర్తిగా ఇంకో 1-2 నెలలు ఆగి రాజీనామా చేస్తాం అనుకుంటున్నాను. ఈ లోపు 1-2 నెలలు ఆగకుండా ఏంటంటే రేపు పొద్దున 10 మంది మీద ఏం చర్య తీసుకున్నారంటారు కనుక ఈ నెల ఆఖరికల్లా అంటే మనకు నిర్ణయం తీసుకొని వచ్చే నెల 15 లోపల మళ్ళీ సుప్రీంకోర్టుకు నివేదించాల్సి ఉంటుంది కనుక కేసులో ఏం చేశారని అందరినీ సస్పెండ్ చేయమని చెప్తలేదు కోర్టు. న్యాయ విచారణ ట్రిబ్యునలే మీరు చేసేది. మీరు కేవలం స్పీకర్ కాదు, ఇక్కడ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలు చేస్తున్నారు కనుక తేల్చండి అన్నారు. ఈ 15 నవంబర్ కల్లా ఈ మిస్టరీ విడిపోతుంది. వాళ్ళు ఇద్దరైతే రాజీనామా చేస్తారు అనుకుంటున్నాం. కడియం శ్రేణి మనకు అట్లాగే దానం నాగేందర్. వీళ్ళు 8 మంది పదవులు పోతాయా లేవా అని స్పీకర్ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. పదవులు తీసేసారు అనుకోండి హైకోర్టుకి పోతారు, హైకోర్టుకి మన సుప్రీంకోర్టుకి పోతారు. ఈ రావణ కష్టం ఇప్పుడంతా దాటేది కాదు. కనీసం నా ఉద్దేశం ఏంటంటే 1 సంవత్సరం నడుస్తుంది నేను అనుకుంటున్నాను. చూద్దాం. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. ఇది పోలీస్ శాఖ అసమర్థత అనేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్నారు. బండి సంజయ్ మీద గతంలో 10వ తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకుకు సంబంధించి ఆయన మీద కేసు నమోదైంది. ఏదైతే బండి సంజయ్ కుమార్ మీద అప్పటి హనుమకొండ జిల్లా అలాగే అక్కడ ఉన్నటువంటి కమలాపూర్ పోలీస్ స్టేషన్లో 2023లో ఈ కేసు అయితే నమోదు చేశారు అక్కడ ఉన్నటువంటి పోలీసులు. దీన్ని హైకోర్టు నిన్నటి రోజున కొట్టివేసింది. కానీ ఈ ఫిర్యాదుకు రిమాండ్ నివేదికకు పొంతనే లేదు అనేసి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తను? కరెక్టే కదా. దీనిలో తర్వాత నిజంగా చెప్పాలంటే బండి సంజయ్ పోలీసుల మీద కేసు పెట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే తప్పుడు ఆరోపణ చేసి తప్పుడుగా అరెస్ట్ చేశారు చెప్పి ఆయన చాలా తిప్పలు పెట్టారు. చూసాం ఆ ప్రభుత్వము రాజ్యాంగాన్ని మనకు చట్టాన్ని ఎంత దుర్వినియోగం చేసిందో మనకు అర్థమవుతుంది. ఇది ఒకటి చాలు. కరీంనగర్ను అరెస్ట్ చేశాను. కరీంనగర్ నుంచి కమలాపూర్ ఎంత దూరం ఉంటుంది? మా అంటే చెప్తున్నాం కదా 50-60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అటువంటిది మనకు 100 కిలోమీటర్ల లోపల ఉంటుంది దూరం. కానీ దాన్ని ఆయన అరెస్ట్ చేసి హైదరాబాద్ మీదుగా గట్కేసర్ మీదుగా ఔటర్ రింగ్ మీదుగా రకరకాల పోలీస్ స్టేషన్ తిప్పుకుంటూ వరంగల్ పోలీస్ స్టేషన్ తిప్పుకుంటూ 4 ఉమ్మడి జిల్లాలు తిప్పుకుంటూ కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, వరంగల్ మళ్ళీ చివరికి కరీంనగర్ జిల్లాకి తీసుకెళ్లి కమలాపూర్లో ఆయనను విడిచిపెట్టారు. చూసినాం కదా మనం. అంటే ఎంత దుర్మార్గంగా తను కోదండరామ్ గారి ఇంటి మీద తలుపు బద్దలు కొట్టి ఇదే అప్పటికి బీఆర్ఎస్ ప్రభుత్వం తలుపులు బద్దలు కొట్టి ఆయన బయట పెట్టాలి. అసలు ఏం నేరం చేసిండు ఆయన అంటే ఇట్లా ప్రతిపక్షాల మీద అనవసరంగా చాలా దుర్మార్గాలు చేసింది అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకని ఓడిపోయింది. కనుక నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆయన మీద కేసును కొట్టేసింది, ఎఫ్ఐఆర్ స్టార్ట్ చేసింది. కనుక ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే నా హక్కులు హరించారు, నేను గౌరవ పార్లమెంట్ మెంబర్ను నా హక్కులు హరిస్తే మిగతా వాళ్ళ సంగతి ఏందని కేసు పెట్టాల్సిందే. ఆ బండి సంజయ్ ఆరోపణలో నిజం ఉన్నది. ఆరోపణ బండి సంజయ్ మీద ప్రభుత్వం చేసిన కేసే పోయింది కదా. అటువంటిప్పుడు ఆ ఆరోపణ నిజం ఉన్నది. ఆయన ఇప్పుడు పోలీసులు తనను తిప్పలు పెట్టినందుకు ఎదురు కేసు పెట్టాలి. చాలా మంది పెట్టారు. ఏమైందంటే కేసు అనవసరమైన కేసు పెట్టి మమ్మల్ని హింసించారు, లేకుంటే మానసికంగా హింసించారు అనే దాని మీద ఇట్లాంటి 2-3 తాకులు తాగితే ఏ గవర్నమెంట్ అయినా ఇవాళ కాంగ్రెస్ ఉండొచ్చు, అంతకుముందు బీఆర్ఎస్ ఉండొచ్చు, లేదా బీజేపీ రావచ్చు, భయపడతారు. అంటే చట్టబద్ధ పాలన మృగ్యమైనప్పుడు ఇట్లాంటివి జరుగుతాయి. దీన్ని వ్యతిరేకించాలి. గౌరవ పార్లమెంట్ సభ్యుడే వ్యతిరేకించకపోతే లాభం లేదు. కేవలం ప్రెస్ మీట్ పెట్టు ఇట్లా కాదు. చట్టపరంగా అప్పటి ప్రభుత్వం మీద అప్పటి పోలీసుల మీద చర్య తీసుకునే రకంగా కేసు పెడితేనే బాగుంటుందని నా ఉద్దేశం. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం కొలువు తీరింది. ఏదైతే ఆయన 10వసారి ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణం చేశారు బీహార్ ముఖ్యమంత్రిగా. ప్రధానంగా అక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మోదీ, అమిత్ షా, నడ్డా అలాగే చంద్రబాబు సహా ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. బీహార్లో 26 మందితో మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూకి సంబంధించినటువంటి 13 మంది అలాగే అక్కడ ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి 13 మంది మొత్తం 26 మంత్రులు తొలిసారిగా ప్రమాణం చేశారు తొలి క్యాబినెట్లో. తర్వాత మిగతా మంత్రులకు కూడా ఇస్తాము, భర్తీలు పోర్ట్ఫోలియోలు కూడా ఇస్తామంటూ కూడా కొంతమందికి నచ్చజెప్పే ప్రయత్నం కూడా నిన్నటి రోజున జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని?
బీహార్ ముఖ్యమంత్రిగా 10వసారి కానీ గత 20 ఏళ్ళుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2005 నుంచి 10, 10 నుంచి 15, 15 నుంచి 20, 20 నుంచి 25. ఆ 20 ఏళ్లలో చాలా సార్లు రాజీనామా చేశారు, కూటములు మార్చారు. అందుకని 4 సార్లు కాకపోతే 5వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి. లెక్క అయితే ఇప్పుడు 10 సార్లు ఎట్లా చేశారు, 10వసారి ఎట్లయిపోయిందంటే ప్రతిసారి కూడా ఏదైనా అవాంతరం చేయడం, అట్లాగే ఒక కూటమి నుంచి ఇంకో కూటమికి మారడం. 2022 నుంచి 24 దాకా మొన్నమోడదాకా ఈ ఎలక్షన్ జరిగే సంవత్సరం క్రితం వరకు ఆయన తేజస్వి యాదవ్తో మహాగఠబంధన్ కూటమిలో ముఖ్యమంత్రి. 2024 పార్టీ మన కూటమి మార్చి మళ్ళీ ఎన్డీఏ కూటమితో ముఖ్యమంత్రి అయ్యారు. అంటే అట్లా కూటమిని మార్చడంలో సిద్ధహస్తుడైన ఆయన వరుసగా 20 ఏళ్లలో 4 సార్లు ప్రమాణ స్వీకారం చేయాల్సిన వాడు 5వసారి ఇప్పుడు చేయాల్సిన వాడు 10 సార్లు చేసిందంటే ప్రతిసారి 2 ఏళ్లకు 3 ఏళ్లకు పదవికి రాజీనామా చేయడం, మళ్ళీ కూటమి ముఖ్యమంత్రిగా ఆయన కావడం చూస్తున్నాం. రెండు కూటముల మధ్యన ఏంటంటే దొంగాట ఆడండి, ఇట్టించాటు అట్టించి ఇటు ఆయన కనుక 10వసారి ముఖ్యమంత్రి చేశారు. కాకపోతే ఆయన నిబద్ధతను మేము శంకించలేము. ఆయన గతంలో కేంద్ర మంత్రిగా 2004 దాకా వ్యవసాయ శాఖ మంత్రిగా ఇతరత్ర చాలా రోజులు పనిచేశారు. మనకు వాజ్పేయి గవర్నమెంట్ నుంచి మొదలు పెడితే ఎన్డీఏ కుటుంబంలో ముఖ్యమంత్రి మన మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన సోషలిస్ట్ రాజకీయాల నుంచి వచ్చినాడు. ఆయన కానీ లాలూ ప్రసాద్ యాదవ్ గారు కానీ వీళ్ళందరూ కూడా అప్పటి లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో ఏదైతే పూర్ణ స్వరాజ్ 77లో 75లో ఎమర్జెన్సీ విధించినప్పుడు రాజకీయాలకు క్రియాశీలంగా వచ్చినవాడు. ఇప్పటికి ముసలివాళ్ళు అయినా కూడా ఆ స్ఫూర్తి ఓడడం లేదు. ఆ స్ఫూర్తితోనే బీహార్లో ఇప్పటికీ ఆ రాజకీయాలు నడుస్తుంది. అందుకని జాతీయ పార్టీలు రెండు కూడా కాంగ్రెస్ కొనారిల్లు పోయింది, బీజేపీ మహాగఠబంధన్తోనే వాళ్ళు, బీజేపీ ఎన్డీఏ కుటుంబంతో వీళ్ళు నితీష్ కుమార్ లేకుండా రాజకీయాలు లేవనే స్థితి తీసుకొచ్చుకున్నారు. టైగర్ అభి జిందా హై అని నిన్నటి దాకా పోస్టర్లు వేసినాయి. ఈసారి ముఖ్యమంత్రి అవుతారని చాలా మంది అనుకోలేదు. పోయినసారి లాగా 2020 లాగా 40 సీట్లకు పరిమితం అయితే కాకపోయేవాడు, బీజేపీ ముఖ్యమంత్రి అయ్యేవాడు. కానీ వాళ్ళ బీజేపీకి వీళ్ళు కానీ 4 సీట్లు ఎక్కువ ఉండి 89, 85 సీట్లు వచ్చినాయి. అసెంబ్లీలో 202 సీట్లతో ఏది మనకు ఎల్జేపీతో సహా అంటే రామ్విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ పార్టీకి కూడా 19 సీట్లు వచ్చినాయి. వాళ్ళతో సహా కలుపుకుంటే 202 సీట్లు వచ్చినాయి. దాంతో ఇవాళ కూటమి బలంగా ఉంది. మొన్నటిదాకా అత్యవసర మెజార్టీతో లేదు, మొన్నటిదాకా 125తోనే ఉండేది అత్యవసర మెజార్టీ. అసలు మ్యాజిక్ ఫేర్ 122. కానీ ఇవాళ 202 సీట్లు, 122 ఎక్కడ 80 సీట్లు ఎక్కువ గెలుచుకొని ఇవాళ మహాగఠబంధన్ పూర్తిగా మట్టి కల్పించారు. నితీష్ కుమార్ మరొకసారి అంటే 5 సంవత్సరాలు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. కర్ణాటక రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటాపోటీ అధికార పంపిణీపై పట్టుబట్టారు. ఏదైతే 2023లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది, అప్పుడు ఇద్దరికి ఎవరైతే ఉన్నారో సిద్ధరామయ్యకి 2.5 సంవత్సరం, అలాగే ముఖ్యమంత్రిగా ఇక డీకే శివకుమార్కి 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం తెలియజేయడంతో ఇప్పుడు ఒక్కసారిగా 2.5 ఏళ్ళ పూర్తయింది సిద్ధరామయ్యకి సంబంధించినటువంటి. ఇప్పుడు డీకే శివకుమార్ కూడా బీహార్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఇక అధిష్టానంపై కూడా డీకే శివకుమార్ ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఒకవైపు నేనే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానంటూ సిద్ధరామయ్య చెప్పుకొస్తున్నారు. కర్ణాటకలో 136 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో 2023లో అక్కడ ప్రభుత్వం కొలువుదీరింది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? ఇది ప్రజలకు సంబంధించిన వార్త. ఎందుకంటే వాళ్ళ కూటమి పోరాటం, వాళ్ళ పార్టీ పోరాటం, అంతర్గత వ్యవహారం. ఆయన ఇతర ఈయన ఇతర కాదు, ఎవరు మంచి పరిపాలన అందించాలి, అది ముఖ్యంగా ప్రజలకు కావాల్సింది. పటేలా బొర్ర వంకర అంటే అంబలి గారకుండా చూసినా అనుకుంటా. ప్రభుత్వం ఏర్పాటు చేసింది వాళ్ళు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉంటేంది, మన శివకుమార్ ఉంటేంది, ప్రజలకు ఏం సంబంధం? వాళ్ళ పార్టీలో వాళ్ళ అధికార కూటమిలో వాళ్ళు చేసుకునే పని, వాళ్ళు ఒప్పందాలు ఎట్లా చేసుకున్నారు, వాళ్ళు చేయాల్సిన పని. కనుక ఇప్పుడు వీళ్ళ మీద ఆయన మీద వీరు, వీళ్ళ మీద ఆయన, ఇద్దరు కూడా ఒకరినొకరు గోతులు తీసుకుంటాం చూస్తున్నాం. శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి నేను ఒక సభలో మాట్లాడుతుంటే ఆజ్గా సీఎం మన శివకుమార్ అని చాలా పెద్ద ఎత్తున నినాదాలు చేయించుకున్నారు. ఈయనేమో నేను 5 ఏళ్ళు నేను ఉంటా అని చెప్పి సిద్ధరామయ్య గారు అంటున్నారు. కాకపోతే గతంలో ఈయన మీద కేసులు ఉన్నాయని చెప్పి అనుభవానికి పెద్దపీట వేసి సిద్ధరామయ్య గారిని ముఖ్యమంత్రిగా చేసి ఉప ముఖ్యమంత్రిగా సర్దుకోమని శివకుమార్ గారు చెప్పారు. ఒరిజినల్ గా శివకుమార్ పిసిసి అధ్యక్షుడిగా, అక్కడి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అంటే కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలో గెలిచిండ్రు, డబ్బు దశకం అన్ని పెట్టారు. ఒక రకంగా వ్యూహం అంతా అయిందే కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే. సిద్ధరామయ్య అలవోకగా గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిండు. అక్కడ అధిష్టాన వర్గం నిర్ణయం తీసుకుంది, అందులో అనుభవాన్ని ప్రాధాన్యత ఇద్దామనుకున్నారు. అట్లాగే
ఆయన పేరు మీద మైసూరు ముడా కుంభకోణం ఉండే సిద్ధరామయ్య పేరు మీద తక్కువది. కానీ శివకుమార్ గారి మీద ఈడీ కేసులు ఉన్నాయి. రేపు పొద్దున ముఖ్యమంత్రి అయినాక జైలు పోతే కష్టం అని చెప్పి అధిష్టాన వర్గం చర్య తీసుకున్నది. ఒప్పందం ప్రకారం 2.5 ఏళ్ళు కనుక 2.5 ఏళ్ల తర్వాత మరి దిగిపోతారా ఆయన ఉంచుతారా అంటే అధిష్టాన వర్గం పూర్తిగా చూసుకుంటుంది. జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా కేంద్రంలో ఉన్న అధిష్టాన వర్గం చూసుకుంటుంది, కానీ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీ కాదు కదా అది. కనుక అధిష్టాన వర్గం రేపు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ వీళ్ళు నిర్ణయం తీసుకున్న ప్రకారం మరి వచ్చే జనవరిలో మారుతుంది అనుకుంటున్నారు. ఏది ముఖ్యమంత్రిగా శివకుమార్ వస్తారనుకుంటున్నారు. ఇప్పటికే ఉన్న పిసిసి అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేస్తారంటున్నారు. ఆ పదవిని ఏమో ఇటు సిద్ధరామయ్య గారికి ఇస్తారంటున్నారు. అంటే వాడు పార్టీ సారథ్యం, వాడు ప్రభుత్వ సారథ్యం వహించాలని కోరుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవు. బిల్లులకు సమ్మతిలో తీవ్ర జాప్యాన్ని ఆమోదంగా భావించాలనడం రాజ్యాంగంలో లేదు ఎక్కడ. గవర్నర్ల బిల్లులను నిరవధికంగా నిలిపివేయడం తగదు. అసాధారణ నిష్క్రియ పరిస్థితులని న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలి. ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్కు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమాధానం. అలాగే ఏకాభిప్రాయంతో 5 న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని బండారు రామ్మోహన్ రావు గారు? ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్, ద్రౌపది ముర్ము గారు వైస్ ఉమెన్ గా ఆమె మీద కూడా సుప్రీంకోర్టు గతంలో డివిజన్ బెంచి గడువు. యాక్చువల్ గా ఈ కేసు ఎక్కడ మొదలు ఏంటంటే తమిళనాడు గవర్నర్ రవి ఆయన చాలా బిల్లులు పెండింగ్ లో పెట్టుకుంటున్నాడు అని స్టాలిన్ ప్రభుత్వం, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వం ఒక ఫిర్యాదు చేసింది. పెద్ద ఎత్తున కేసు చాలా రోజులు విచారణ జరిగింది సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ఏమన్నదంటే గవర్నర్లు ఇట్లా బిల్లు పెండింగ్ పెట్టుకోవడం కరెక్టా కాదా, అట్లా గవర్నర్ పరిశీలన పంపిన రాష్ట్రపతి కూడా ఆ బిల్లులు పెట్టుకోవడం కరెక్ట్ కాదా అనే దాని మీద చర్చ జరిగి వాళ్ళు ఏమన్నారంటే కాదు కనీసం గవర్నరు మన రాష్ట్రపతి ఇద్దరు కూడా ఏ బిల్లు అయినా తమ దగ్గరికి వస్తే 3 మార్గాలు ఉన్నాయి. ఒకటేమో తిరస్కరించడం, రెండోదేమో వెనక్కి పంపడం, మూడోదేమో ఆమోదించడం. ఇట్లా ఏదైనా ఒకటి చేయాలి కదా. ఆమోదించకుండా, తిరస్కరించకుండా, వెనక్కి పంపకుండా బిల్లును ఉంచుకోవడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి 3 నెలల లోపు తేల్చండి, ఏదో ఒకటి తేల్చండి. తిరస్కరించినా సరే మీ ఇష్టమే, వెనక్కి పంపినా మీ ఇష్టమే, లేదా ఆమోదించినా మీ ఇష్టమే. కానీ ఇన్ని రోజులు పెండింగ్లు పెట్టుకోదు, నెలల తరబడి పెండింగ్లు వేసుకోండి. డీమ్డ్ అంటే గవర్నర్ కనుక అట్లా తిరస్కరించకుండా, ఆమోదించకుండా తన దగ్గర పెట్టుకుంటే ఆ బిల్లు ఆమోదించినట్టే లెక్క అని వీళ్ళు రాష్ట్రపతికి ముఖ్యమైన గవర్నర్కు గడువు విధించారు. దాని మీద వెంటనే మన రాష్ట్రపతి భవనం ఏం చేసిందంటే, అయ్యా మీరు రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిని నియంత్రించవచ్చా, గవర్నర్ నియంత్రించవచ్చా, దీన్ని మీరు చెప్పండి. ముఖ్యంగా రాష్ట్రపతి మీదే నియంత్రించవచ్చా అని చెప్పి డివిజన్ బెంచ్ బదులు మీరు ఫుల్ బెంచ్ సమావేశం కాండి, మీరు ఏదైనా సరే రాజ్యాంగ మీమాంస కదా ఇది చెయ్యండి అని చెప్పి సుప్రీంకోర్టుకు ద్రౌపది మేము విన్నవించుకున్నది. అంటే రాష్ట్రపతి భవన్ నుంచి విజ్ఞాపన వచ్చింది. అందుకని ప్రెసిడెన్షియల్ నాకు అభ్యర్థన మేరకు అది జరిగింది. గతంలో ఈ తీర్పు వల్ల ఏమైందంటే రవి తమిళనాడు గవర్నర్ రవి ఆమోదించిన బిల్లులు డీమ్డ్ అని చెప్పేసి ఆమోదించుకున్నారు, చట్టంగా చేసేసుకున్నారు తమిళనాడు గవర్నమెంట్. అట్లా మేము కూడా చేస్తామని మనం చూసాం. పంచాయతీరాజ్ యాక్టు సవరణ బిల్లు కూడా మేము కూడా ఎందుకు చేసుకోవద్దని ఇక్కడ కూడా తెలంగాణ కూడా చర్చ జరిగింది. ఈ లోపల ద్రౌపది ముర్ము పంపిన దానిలో ఇప్పుడు తీర్పు వచ్చింది. ఇప్పుడు ఇది నిజంగానే రాజ్యాంగం ప్రకారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపి అందరి అభిప్రాయం తీసుకున్నది. ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రభుత్వాలేమో విధించవచ్చు, గవర్నర్లకు, రాష్ట్రపతికి గడువు విధించవచ్చు, మీకు అధికారం ఉంది అని వాళ్ళు అఫిడవిట్ వేశారు. కేంద్ర ప్రభుత్వమును కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా కూటమిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా విధించడానికి వీల్లేదు. రాష్ట్రపతి మిమ్మల్ని అపాయింట్ చేస్తారు కదా, అపాయింటింగ్ అథారిటీని మీరు ఎట్లా ఛాలెంజ్ చేస్తారు, సమస్య లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కానీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కానీ, అట్లాగే హైకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కానీ నియమించేది గవర్నర్, రాష్ట్రపతి. దాన్ని నిర్వహించే రాష్ట్రపతి కదా అని చెప్పి మీకు అధికారం లేదన్నారు. దాన్ని ఒప్పుకుంటూనే వాళ్ళకు చిన్న తీర్పు ఇచ్చారు. 1 నిమిషంలో మాట్లాడతాను. ఏమనంటే ఎప్పుడైతే రాష్ట్రపతిని మేము నియంత్రించలేము, గడువు విధించలేము క్లియర్ చేసేసారు దీనిలో. రెండోది గవర్నర్లకు మాత్రం నియంత్రించలేము కానీ సూచించగలుగుతాం అన్నారు. అంటే ఒక బిల్లు వాళ్ళ దగ్గరకు వస్తే రాష్ట్రపతికి పంపడం అని చేయాలి వాళ్ళు, లేకుంటే మళ్ళీ వెనక్కి అసెంబ్లీ కన్నా పంపాలి, ఆమోదించిన ఈ 3 మార్గాలు తప్ప మిగతా మార్గాలు ఏవి లేవు అని కేవలం గవర్నర్లను మాత్రం మేము నియంత్రించలేము, సూచిస్తాం, ఈ సూచనలు పాటించాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రపతి మమ్మల్ని అపాయింట్ చేసే అథారిటీ కనుక రాష్ట్రపతి సుప్రీం అందరికంటే సర్వసైన్య ఆ 3 దళాలకు, అట్లాగే ఇట్లాంటి కోర్టు న్యాయ వ్యవస్థకు కూడా ఆయనే కనుక
మేము రాష్ట్రపతికి గడువు విధించలేము అని ఇప్పుడు కొత్తగా అంటే డివిజన్ బెంచ్ తీర్పును కొట్టేస్తూ 5గురు బెంచి ధర్మాసనం ఇవాళ తీర్పిచ్చింది. ఇది ఆహ్వానించదగ్గర అనుకున్నాను. ఎందుకంటే రాజ్యాంగ వ్యవస్థల పట్ల అంటే దేని దానికే స్వతంత్రంగా వ్యవహరించాలి, దేని దానికి కలగప్పి చేయాలి. చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థ, జ్యుడిషియరీ ఈ 3 వేరుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కనుక జ్యుడిషియరీ తాను అప్పర్ హ్యాండ్ అయి మొత్తం కార్యనిర్వాహక వ్యవస్థను కానీ చట్టసభలు కానీ తృణీకరించలేదు కనుక చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు చట్టసభలకు ఉన్నది. చట్టాలు గౌరవించి పనిచేసే అధికారం ఏమో కార్యనిర్వాహక వ్యవస్థ ఉంది. చివరిగా అందులో లోపాలు ఏమైనా ఉంటే రాజ్యాంగ సమీక్షకు ఏమైనా ఉంటే మేము చేస్తామని స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఇది ఆహ్వానించదగ్గది అంటున్నాను. మంచిది తీర్పు మనవచ్చు. రైట్ రామ్మోహన్ రావు గారు, ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైట్, ఇది ఇవాళ ది ఫస్ట్ సెషన్. రేపటి ఫస్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.